ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు అధికారి సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకొని వారి వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు పాల్పడిన ఆరోపణలపై సబ్ ఇన్స్పెక్టర్ కదిరే శ్రీకాంత్ ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన కదిరే శ్రీకాంత్ 2014 బ్యాచ్ కు చెందిన ఎస్ఐ. వివాహితుడైన శ్రీకాంత్ సోషల్ మీడియా వేదికగా మహిళలకు ఫ్రాడ్ రిక్వెస్ట్లు పంపి వారితో సన్నిహిత పరిచయాలు ఏర్పరచుకునేవాడని దర్యాప్తులో వెల్లడైంది. 2025లో ఫేస్బుక్ ద్వారా ఓ మహిళతో పరిచయం పెంచుకున్న శ్రీకాంత్ అనంతరం ఆమెతో సన్నిహితంగా మెలిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో జమ్మికుంటలో విధులు నిర్వహిస్తున్న అతడు బాధితురాలి వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఆమెను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత ఫోటోలు, వీడియో కాల్ రికార్డులను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో తేలింది. డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో పాటు ఇప్పటికే తీసుకున్న డబ్బును తిరిగి కోరినప్పుడు ప్రాణహాని కలిగిస్తానంటూ బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బాధితురాలు హనుమకొండ సుబేదారి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న శ్రీకాంత్ పరారయ్యాడు. గోవా, హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో సుమారు 4 నెలల పాటు తలదాచుకుని తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన మొబైల్ సిమ్ కార్డులను ధ్వంసం చేసి కేవలం వైఫై ద్వారానే కమ్యూనికేషన్ కొనసాగించినట్లు వెల్లడించారు. అయితే సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు అతని కదలికలను గుర్తించారు. చివరకు నిజామాబాద్ లో శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని హనుమకొండకు తరలించినట్లు సుబేదారి సిఐ రంజిత్ కుమార్ తెలిపారు. దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటపడింది. ఇదే తరహాలో హైదరాబాద్ కు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించిన కేసు ఇప్పటికే జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ 2 కేసుల నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ప్రవర్తించే వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు మహిళలకు సూచించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.